శ్రీమద్ శంకరాచార్య విరచిత భజగోవిందం నుండి 4వ శ్లోకం. శంకరాచార్యుల వారు చంచలమైనటువంటి జీవితం గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. నలినీదలగత జలమతి తరలం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. ఏ విధంగా తామరాకుపై పడినటువంటి నీటి బొట్టు చెలించుచూ ఉండునో అదే విధముగా ఈ జీవితం కూడా చంచలమైనది. లోకంలో మానవులు వ్యాధిగ్రస్తమైనటువంటి దేహాన్ని అభిమానిస్తూ శోకం చేత పీడింపబడుతున్నారని తెలుసుకో. కళ్ళ ఎదుటే ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ తాము మాత్రం మరణించమని కొందరు దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇది మహా విచిత్రం. లోకంలో మరణం అనేది ధర్మశాసనం. దీని బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఓ రోజు మృత్యువు తలుపు తట్టడం ఖాయం. జాతస్య మరణం ధ్రువమని గీత బోధిస్తుంది. ఒక పెద్ద మనిషి నాతో మాట్లాడుతూ మరణం అనే సన్నివేశం లేకుంటే ఎలా ఉండేదో అని ప్రశ్నించాడు. నిజమే, నాకు కూడా అలానే అనిపించింది. కానీ ఒక క్షణం ఆలోచిస్తే ఎవరికైనా మతిపోతుంది. సృష్టి ఆరంభమైనప్పటి నుండి ఉన్న సమస్త జీవరాశులన్నీ మరణించకుండా అలానే కొనసాగుతూ వాటితో పాటు కొత్తగా పుట్టే పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, మనుషులు ఇలా అన్నీ దినదినాభివృద్ధి చెందుతూ పోతే ఆ భూమి భరిస్తుందా అని ఆలోచించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ సృష్టిలో మరణం అనే శాసనం లేకుండా పుట్టిన ప్రతిదీ శాశ్వతంగా కొనసాగుతూ పోతే ఏర్పడే దుస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. ఈ లోకం ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుందేమో అని మనిషి మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తే అది అవివేకమే అవుతుంది. కాబట్టి పరమాత్మ నియతితో సాగే ఈ ప్రకృతిలో మరణం అనేది ఓ శాసనం. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరని గ్రహించాలి. ప్రాణమే జీవనానికి ఆధారం. మనం పీల్చుకునే ప్రాణవాయువుపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. దేహాన్ని సజీవంగా నిలిపి ఉంచేది ప్రాణమే. అందుకే ప్రాణి అనే పేరు కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ ప్రాణం మనకు తెలియకుండానే లోపలికి వెళుతుంది. అక్కడ తన పనిని చక్కబెట్టుకొని వెంటనే బయటకు నిష్క్రమిస్తుంది. ఇలా సంచరించే ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఎందుకు ఆగిపోతుందో అది ఎవ్వరూ చెప్పలేరు. అందుకే తామరాకుపై పడిన నీటి బొట్టు అతి చంచలంగా అటూ ఇటూ కలియతిరుగుతూ చివరకు కిందకు రాలిపోయినట్లు ఈ ప్రాణం కూడా లోపలకు బయటకు సంచరిస్తూ హఠాత్తుగా ఆగిపోగానే ఈ దేహం కూడా నేల కొరుగుతుంది. లోకంలో అడుగుపెట్టే ముందు మనం 100 సంవత్సరాలు బ్రతుకుతామని ఎవరితోనూ ఉడంబడిక వ్రాయించుకొని రాలేదు. ఒకవేళ 100 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉంటే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో దానిని ఈ విధంగా వివరించారు. 100 సంవత్సరాలు బ్రతికే మనిషి యొక్క జీవితంలో సగకాలం అనగా 50 సంవత్సరాలు నిద్రకు పోగా మిగిలిన 50 సంవత్సరాలలో సగభాగం అనగా 25 సంవత్సరాలు తెలిసి తెలియని బాల్య వ్యవస్థలో కొంతకాలం, ఇంద్రియాలు క్షీణించి జీవిత చరమాంకంలో వృద్ధాప్యంలో ఇంకొంతకాలం, ఇలా 75 సంవత్సరాలు తీరిపోతుంది. మిగిలిన 25 సంవత్సరాలు బాధలు, కలహాలు, కలతలతో సతమతమవ్వడం, వ్యాధులు సంక్రమిస్తే
సేవలు పొందుతూ 100 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతుంది. ఈ విధంగా మనిషి యొక్క జీవితం నీటి మీద పుట్టిన బుడగవలే ఎప్పుడు మరణిస్తామోనని మృత్యు భీతితో చింతించే మనిషికి సౌఖ్యం ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అస్థిరమైనటువంటి జీవితాన్ని పొంది అర్థకామాల వెంటపడి అర్థం లేని విషయాలకు దాసోహం అనేవారికి ఈ శ్లోకాల ద్వారా మరిన్ని రహస్యాలను తెలియజేస్తున్నారు.